ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ గా ఆయన చేసుకునేటట్టు అయితే 20 నుంచి 25 ఎకరాలు ఉన్నా కూడా ఆయన ఒక్కడే ఈజీగా 25 ఎకరాలని మంచిగా ఫార్మింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటా ఆపరేట్ చేసుకుంటా ఉండొచ్చు. రెంట్ కి నడుపుకోవాలని కూడా నడుపుకోవచ్చు. మనది విత్ ఇన్ సంవత్సరంలోనే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకి రిటర్న్స్ అయిపోతా ఉంటుంది అనమాట. ఇది మైలేజ్ కూడా 1 లీటర్ పెట్రోల్ 45 నిమిషాల నుంచి 1 అవర్ వస్తుంది మనకి. 2 మోడల్స్ కూడా. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో కూడా వ్యవసాయం అంతా కూడా యాంత్రీకరణ వైపు అయితే మలుతుంది. సో ప్రతి చోట కూడా అంటే వ్యవసాయంలో ఎక్కడ కూడా మిషన్ల వాడకం అయితే చాలా విరివిగా కొనసాగుతుంది, జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా ఒక వ్యవసాయానికి సంబంధించి కంప్లీట్గా డే 1 నుంచి అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైనా విత్తనం వేసిన దగ్గర నుంచి పంటను స్ప్రే చేసే దగ్గర వరకు ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క స్టైల్లో కూడా ఒక రకమైనటువంటి అగ్రికల్చర్ టూల్ని వాడుతుంటాం. సో అట్లాంటి టూల్స్ సంబంధించినటువంటి సేల్ చేసేటువంటి ఒక స్టోర్కి వచ్చినాం. సో స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఇది. సో దానికి సంబంధించినటువంటి స్టోర్ ఇది. సో ఇది హైదరాబాద్లో ఉంది, బషీర్బాగ్ ఫ్లైఓవర్ పక్కన హైదర్గూడ అపోలో హాస్పిటల్ దగ్గర అయితే ఇది లొకేట్ అయింది. సో ఇక్కడ ఎట్లాంటి టూల్స్ దొరుకుతుంటాయి, సో ఏ రేంజ్లో దొరుకుతుంటాయి, ఎట్లాంటి రైతులకు దొరుకుతుంటాయి, సో ఎట్లాంటి రైతులకి ఇది అవసరం ఉంటాయి, సో ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టోర్ నిర్వహించినటువంటి నిర్వాహకులు భాస్కర్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, సో ఎట్లాంటి పరికరాలు కావచ్చు, ఎట్లాంటి టూల్స్ అవైలబుల్ ఉంటాయి, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన నమస్తే. సో ఎట్లాంటి అంటే అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు, సో మీకు ఎట్లాంటి అనుభవం ఉంది దీంట్లో, సో ఓవరాల్గా ఎట్లాంటి పంటలకు మనం టూల్స్ అమ్ముతుంటాం? ముందుగా రైతన్నకి నమస్కారం. మనది ఈ యొక్క స్టోర్ అనేది శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనరీ, హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్ లో అపోలో హాస్పిటల్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ యొక్క స్టోర్ అనేది మనకి 20 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లోనే ఉంది. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క స్టీల్ కంపెనీ, జర్మనీ కంపెనీ, ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ యొక్క కంపెనీ అనేది. ఈ యొక్క కంపెనీకి స్పెషాలిటీ ఏంటంటే మనకి క్వాలిటీలో అనేది కాంప్రమైజ్ అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆధునికతంగా అడ్వాన్స్డ్ గా ఆలోచించి రైతులకు అనేది చాలా ఈజీగా పనితనం అయిపోయేటట్టుగా యంత్రాలని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరికరాలని మీకు నేను పరిచయం చేస్తూ ఉంటాను. చూడండి, ఎప్పటి నుంచో మన మార్కెట్లో ఉన్నాయి, అందరికీ తెలియనిది ఏం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎత్తుకులాడుతూ ఉన్నారంటే, ఇంతకుముందు మనకి అనేది లేబర్ అనేది తొందరగా దొరుకుతూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎవరు కూడా దొరకకపోవడం తోటి సెల్ఫ్ గా, లైక్ మన ఫారిన్ కల్చర్ లాగా సెల్ఫ్ గా చేసుకోవాలనే దాని ముఖ్యంగా బేస్ చేసుకొని అందరూ మిషన్స్ ఎత్తులాడడం జరుగుతుంది అనమాట. మార్కెట్ లో ఎప్పటి నుంచి ఈ కంపెనీ అనేది ఉంది. అలాంటి వాటిలో నేను ముందుగా పరిచయం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ గా అందరికీ తెలియదే కాదు, బ్రష్ కట్టర్స్, చైన్ సాస్ అండ్ హెడ్ ట్రిమ్మర్స్, పవర్ వీడర్లు, వాటర్ పంపులు, బ్యాటరీ స్పేర్స్, ఇవన్నీ కామన్ అనమాట. దాంట్లో ఏమేంటి స్పెషాలిటీ అనేది మీకు ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. ముందుగా నేను పరిచయం చేస్తుంది ఏంటంటే, ఇవాళ రేపు మనకి చాలా మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంటు ప్రోత్సహిస్తుంది ఫామ్ ఆయిల్ అనేది. మన వాళ్ళ లక్ష్యం ఏంటంటే 3 లక్షల ఎకరాలని ఫామ్ ఆయిలింగ్ చేసుకోవాలని చెప్పేసి, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 1.5 ఎకరాలు మన వాళ్ళు ఫామ్ ఆయిలింగ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఫామ్ ఆయిల్ ఫార్మర్స్. ఏంటంటే ఆ గెలలు కట్ చేసుకోవడానికి, మట్టలు కట్ చేసుకోవడానికి లోకల్ వాటి మీద డిపెండ్ అయ్యి లేదంటే మాన్యువల్గా డిపెండ్ అయ్యి చేయలేకపోతా ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి దాంట్లో మన స్టిల్ అనే కంపెనీ అనేది ఈ ఫామ్ ఆయిల్ కటర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, దీన్ని ఫామ్ ఆయిల్ కటర్ అంటారు. ఇది మేడ్ ఇన్ బ్రెజిల్ మనకి తయారయ్యేది. ఇగోండి, ఇక్కడ ఉంటుంది కూడా మేడ్ ఇన్ బ్రెజిల్లో. ఇది అనేది ఇప్పుడేం కాదు, మన కంపెనీలో గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫామ్ ఆయిల్ కటర్ అనేది ఉంది. మనం 15 సంవత్సరాల కిందటనే ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ పంపించాము. మన దగ్గర ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఎత్తులాడుతూ ఉన్నారు. దీంట్లో అనేది మనకి ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి PC75, ఇంకోటి PC70. ఇప్పుడు మనం చూస్తున్నది అనేది PC70 అంటారు. ఏ మోడల్ తీసుకున్నా కూడా మన కంపెనీ వాళ్ళు దీనికి సిజిల్, సిక్కిల్ అనేది 2 కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని సిజిల్ అంటారు, ఈ యొక్క బ్లేడ్ని. చాలా క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఇంకోటి సిక్కిల్ అంటారు. ఇదిగోండి, ఈ 2 కూడా కంపెనీ నుంచి మనకి బ్రెజిల్ నుంచి వచ్చేటివే, లోకల్ ఏది కూడా ఉండదు. ఓకే, ఏ మోడల్ తీసుకున్నా 2 ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, మనకి PC70 అనేది మనకి గ్రౌండ్ నుంచి 9 ఫీట్స్ ఉంటుంది. మనకి ఈ గ్రిప్పర్ అవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా, వైబ్రేషన్ అనేది లేకుండా ఫార్మర్ ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఇగోండి చాలా ఈ విధంగా ఇస్తారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి గ్రిప్పర్ కూడా వస్తుంది 2 మోడల్స్ కి కూడా ఇలా. దీంట్లో ఇంకోటి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ప్రతిసారి చాలా మంది రైతులు ఏమంటారంటే, అబ్బా మేము ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం సార్ అని అంటారు. అలాంటిది లేకుండా ఇది 2 ప్రెస్ చేసుకొని మనం చేసుకున్నాం అంటే మనకి ఆటో క్రూజ్ అయిపోతుంది. ఇగోండి చూడండి, ఆటో క్రూజ్ లో ఉంది ఇప్పుడు మిషన్.
ఇక మీరు ఎక్కడ పట్టుకొని అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఎక్సిలేటర్ నొక్కాల్సిన అవసరం లేదు రైతుకి. అంటే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకుంటాడు అన్నమాట, ఇబ్బంది లేకుండా. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పట్టుకొని ఆయన చేసుకుంటా ఉండొచ్చు అనమాట సులువుగా. ఇంకోటి బరువు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన కంపెనీ అనేది ఏంటంటే ఫస్ట్ ఫార్మర్స్ ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు, అండ్ దీన్ని ఫార్మర్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేటట్టుగా లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మార్కెట్లో దొరికేటి అన్ని కూడా నాసి రకంగా ఉంటాయి. అవి బ్లేడ్ ఎరిగిపోవడము, ఎక్కువసేపు రాకపోవడము అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మైలేజ్ కూడా 1 లీటర్ పెట్రోల్ 45 నిమిషాల నుంచి 1 అవర్ వస్తుంది మనకి. 2 మోడల్స్ కూడా. PC75లో ఏంటంటే మనకి ఫీచర్స్ అది మనకి గ్రౌండ్ నుంచి 15 ఫీట్లు ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టెండ్ ఆప్షన్. మనకి 9 ఫీట్ల నుంచి 15 ఫీట్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చెట్లు పెద్దగా అవుతున్న కొద్దీ ఈ యొక్క మోడల్ అనేది ఏంటంటే మనకి ఒక 4 సంవత్సరాల చెట్ల దగ్గర నుంచి 12 సంవత్సరాల చెట్ల వరకు మనకి ఈ మోడల్ సరిపోతుంది. 12 తర్వాత మనకి ఏంటంటే చెట్లు అనేది హైట్ అవుతా ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ వాళ్ళు హైట్ లాగా కావాలి కాబట్టి PC75 తీసుకుంటారు అన్నమాట, హైట్ గా ఉన్న మోడల్స్ ని. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ అనేది ఇది 2 స్ట్రోక్ ఇంజన్ లో ఉంటుంది. మనకి 2 టైల్ కలుపుకొని వాడుకోవాలి. ఎందుకంటే 4 స్ట్రోక్ మిషన్స్ అనేది పనిచేయదు. ఎనీ డైరెక్షన్ లో మనకి రన్ అవ్వాలి కాబట్టి 2 స్ట్రోక్ కరెక్ట్ గా ఉంటుంది. దీంట్లో కామన్ చిన్న థింగ్స్, పెద్దగా మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ లాంటిది. ఇంకోటి కంపెనీ నుంచి దీనికి 1 year వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఎప్పుడు కూడా సర్వీస్ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. మా తమ్ముడు సూర్య చూసుకుంటా ఉంటాడు దాన్ని. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో మీకు కంపెనీ పాలసీ ఎలా ఉంటుందంటే ఈ రోజు యాజ్ ఆఫ్ ఈ డేట్ లో మనకి ఈ మోడల్ క్లోజ్ చేసిందంటే 10 సంవత్సరాల వరకు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి అదొక మంచి అడ్వాంటేజ్ అనమాట రైతులకి. ఎందుకంటే కొనుక్కున్న తర్వాత 2 సంవత్సరాల్లో బంద్ చేస్తే ఎట్లా, 3 సంవత్సరాల్లో బంద్ చేస్తే ఎట్లా అనేది అది లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అయితే ఇది జనరల్ గా ఎన్ని రకాల అంటే ఎంత విస్తీర్ణంలో సాగేసినటువంటి రైతులకి ఇది యూజ్ కావచ్చు? మంచి క్వశ్చన్ వేశారు. మనకి ఇవాళ రేపు ఏంటంటే ఒక్క ఫార్మరే ఒక్కల మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ గా ఆయన చేసుకునేటట్టు అయితే 20 నుంచి 25 ఎకరాలు ఉన్నా కూడా ఆయన ఒక్కడే ఈజీగా 25 ఎకరాలని మంచిగా ఫార్మింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటా ఆపరేట్ చేసుకుంటా ఉండొచ్చు, ఇబ్బంది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అనమాట. ఇంకోటి ఫార్మ్ ఆయిల్ ఎలా ఉంటుందంటే మనకి గెలల్ కటింగ్ ఉన్నప్పుడు టైం ఇవ్వరు మనకి. వాళ్ళు వచ్చేసి ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి, మాకు ఈ రోజు కావాలంటే ఆ రోజులో కట్ చేసి ఇచ్చేసాలి. మేము 2 రోజులు చేసిస్తాం, 3 రోజులు చేసిస్తాం అంటే ఒప్పుకోరన్నమాట. ఆ ప్రణాళికలు ఏంటంటే వాళ్ళు 1 రోజులో కటింగ్ చేయాలనగానే లేబర్ అందరిని పిలిచి ఒక 10 మందిని పిలిచి, ఎందుకంటే 25 ఎకరాలు కావాలంటే ఆల్మోస్ట్ అంతమంది కావాలి. అదైనా కూడా అప్పటికి డౌట్ గా రాత్రి 12 అవుతా ఉంటది అనమాట. అలాంటిది లేకుండా ఇబ్బంది పడకుండా ఒకటే రోజులో ఫటాఫట్ గెలలు కట్ చేసుకుని ఫస్ట్ ఇచ్చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వాళ్ళది ఏదైనా ఉంటే మట్టలు అవన్నీ ప్రూనింగ్ చేసుకుని నెక్స్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఇది ఎంతసేపట్లో అంత విస్తీర్ణంలో మనం ఒక డేలో సరిపోతుందా? సరిపోతుంది. మన కస్టమర్ ఫీడ్బ్యాకే మాది 25 ఎకరాలు ఉంది సార్, మేము కట్ చేసి ఇచ్చేసేసాం అని చెప్పి 1 డేలో మనం ఆల్మోస్ట్ ఇప్పటికి మిరియాలగూడ, నల్గొండ, కొత్తగూడెము, ఇటు మెదక్ దగ్గర ఇవన్నీ కూడా ఇచ్చాం మనము. చాలా బాగా పనిచేస్తా ఉన్నాయి. కస్టమర్స్ ఎవరైనా అడిగినా కూడా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పడం కంటే కూడా ఫార్మర్స్ నెంబర్స్ ఇచ్చేస్తాం. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మా ప్రోడక్ట్ మేము ఏదో గొప్పగా చెప్తాం. రైతు అనేటువంటి రైతును మోసం చేయరు, రైతుగా కరెక్ట్ గా చెప్తారని చెప్పేసి మేము వాళ్ళ నెంబర్స్ ఇస్తాం, మాట్లాడుకోండి మంచిగుంటే తీసుకోండి అని చెప్తా ఉంటాం అనమాట. ఆ ప్రాణాన్ని మనకి వెళ్తా ఉంటుంది. వీటి గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమంటుందో మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇక మన లోకల్ వాటితో పోల్చుకుంటే చాలా లైట్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎంత ఏ రేంజ్ లో ఉండొచ్చు? ప్రైస్ మనకి ఒకటే చెప్తున్నాను, పిండిని బట్టి రొట్టె అంతే. పిండి కొద్ది రొట్టె అదొకటి. ఎందుకంటే క్వాలిటీ మంచిది కావాలనుకున్నప్పుడు మనం ₹1 పోయినా పర్లేదు, దాని తగ్గట్టుగా లైఫ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది మార్కెట్ లో వచ్చేసేమో మామూలుగా మనకి 70,000 దాకా ఉంటుంది. PC75 అనేదేమో 80,000 చిల్లర ఉంటుంది. మనం ఇప్పుడు మార్కెట్ లో ఏం చేస్తున్నాం అంటే దాన్ని 75,000 PC75 ఇస్తున్నాము, ఇది 62,000 దాకా ఇస్తున్నాం PC70 మోడల్ ని. మన రెడ్డి సార్ రిఫరెన్స్ తీసుకొని వచ్చారంటే మేము వాళ్ళ తరపు నుంచి మేము ఒక 5% డిస్కౌంట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు తన పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి మీరు వచ్చినప్పుడు. అయితే ఇది జనరల్ గా 70,000 పైన వరకు అది అంత ప్రైస్ ఉంటుందని కూడా చెప్తున్నారు కదా. సో దీని మీద మనం పెట్టినటువంటి ప్రైస్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో మనం తీసుకోవచ్చు? అంటే కూలీల ఖర్చు ఎన్ని రోజుల్లో తగ్గించుకొని సొంతంగా మనం పని చేసుకుంటే ఎన్ని రోజుల్లో మనం దీనిపైన తీసుకోవచ్చు మనం పైసలు? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు చూడండి, మనకి నాదొకటే సమాధానము, మనుషుల మీద పెట్టిన పైసలు అంటే కూలీ వాళ్ళ మీద పెట్టిన పైసలు అనేది రిటర్న్ ఉండదు. అంటే 5,000 పెట్టండి, 10,000 పెట్టండి, ఏదున్నా కూడా ఆ రోజుకి అయిపోతుంది. మళ్ళీ తెంపాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనుషుల్ని పిలవాలి, మళ్ళీ 5,000, 10,000 ఖర్చు పెడతాం, మళ్ళీ వాళ్ళు తెంపేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లేదు అనుకున్నా కూడా సంవత్సరంలో ఎన్నిసార్లు కట్ చేసుకుంటారో ఆలోచించుకోండి మీరు. డిపెండ్స్ ఆన్, ఎందుకంటే ఎంతమంది లేబర్ పిలుస్తారో తెలియదు.
ఇయాల్టి దినంలో మనకి ఏంటంటే ఒక లేబర్ రావాలంటే మినిమం 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. సాయంత్రం కాగానే ఒక కోటర్ ఇవ్వాలి ఆయనకి భుజాలని, అవి కామన్ అయిపోతుంది. ఇయ్యలేదంటే మేము రామని చెప్పేసి అంటా ఉంటారు. అందుకని చెప్పేసి అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. నా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు కొనేటప్పుడు 60,000 అనేది మీకు చాలా పెద్ద అమౌంట్ అనిపించచ్చు, 60,000 కానీ 62,000 కానీ. అటేంటంటే మనకి ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో ఒకసారి కట్ చేసుకుని పెట్టుకున్నాం అంటే మన దగ్గరే ఉంటుంది. అట్లా మీరు ఎంత లేదు అనుకున్నా సంవత్సరం లేదా సంవత్సరంన్నరలో మీరు ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది రిటర్న్ అయిపోతుంది. దీని లైఫ్ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మనకి ఏదన్నా కూడా రిటర్న్స్ అన్నట్టే. మనం ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది మనకి రిటర్న్స్ లాగానే అవుతా ఉంటుంది. అంతేగాని వేస్ట్ అయిపోయి ఇప్పుడు కూలీలో ఏంటంటే మనం పిలిచాము, పైసలు ఇచ్చాము, పని చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం పిలిచాము, చేశారు, వెళ్ళిపోయారు అనమాట. మిషన్ అలా కాదు కదా, మన దగ్గరే ఉంటుంది. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి లేరు ఎవరన్నా రెంట్కి నడుపుకోవాలనుకుంటే కూడా నడుపుకోవచ్చు. మనది విత్ ఇన్ సంవత్సరంలోనే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకి రిటర్న్స్ అయిపోతా ఉంటుంది అనమాట. మన అవసరం ఉన్న రోజులు మనం వాడుకుని ఆ తర్వాత కావాలంటే పక్క వాళ్ళకి కూడా రెంట్కి ఇవ్వచ్చు. అదొక మంచి, మనం పెట్టిన అమౌంట్ కవర్ చేసుకోవాలనుకుంటే అదొక మంచి అడ్వాంటేజ్ అనమాట రైతన్నకి.